హలో అందరికీ. రెగ్యులర్గా మునగాకు పప్పు తిని బోర్ కొట్టిందా? అయితే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కోడిగుడ్డు మునగాకు ఫ్రై చాలా బాగుంది. చాలా టేస్టీగా స్నాక్ లాగా చపాతీకి రైస్కి చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా ఎవరైనా వన్ ఇయర్ బేబీకి కూడా పెట్టచ్చు, అంత హెల్దీ ఇది. ఇలా తెచ్చుకున్న మునగాకును ఫస్ట్ క్లీన్ చేసుకోండి. నేను ముందే క్లీన్ చేసి ఆరబెట్టాను. ఇలా క్లీన్ చేసుకున్న ఆకును చిన్నగా తీసేసుకోండి. ఆకులుగా తీసుకోండి. ఇలా చూడండి, ఇలా తీసుకోవాలి. తీసుకున్న ఆకుని ఒక ప్యాన్ పెట్టి, ఆయిల్ పోయకూడదు ఇప్పుడే, ప్యాన్ వేడయ్యాక ఆకు వేసి వేయించాలి. డ్రై రోస్టే చేయాలి. ఆయిల్ ఇప్పుడే పోయకూడదు. ఇప్పుడే ఆయిల్ పోస్తే వాటర్గా ఉడికిపోతుంది. అలా కాకుండా డ్రై రోస్ట్ చేస్తే క్రంచీగా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తర్వాతకి కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. అప్పుడు ఇంకా ఏమన్నా తడి ఉన్నా కూడా కంప్లీట్గా క్రంచీ. తర్వాతకి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 4-5 కారం సరిపడినంత చూసుకోండి ఎండుమిరపకాయలు వేసి వేయించండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించండి. బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇది తీసి పక్కకు పెట్టుకుంటే చల్లారుతుంది. మనం మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. పక్కకు పెట్టేయండి, చల్లారుతుంది. మనం ముందుగా వేయించుకున్న మునగాకును మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్గా చేయాల్సిన అవసరం లేదు, బరకగా ఉన్నా సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా హాఫ్ మూన్గా కట్ చేసేయండి. సగంగా కట్ చేయండి. కట్ చేసిన ఈ ఎగ్ని ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్స్ ఇలా వేసేసేయండి. అన్నీ మనం ఎన్ని బాయిల్ చేసుకున్నామో అన్నీ 1 by 1 అన్నీ వేసేసుకోండి. ఇలా వేసుకున్న అన్ని ఎగ్స్ ఒక 3 minutes దాకా కదపకూడదు. కదపడం వల్ల లోపల ఉన్న ఎల్లో అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి కర్రీ అంతా ఎల్లోగా అవుతుంది. అలా కాకుండా ఒక 6 minutes తర్వాత ఇలా స్లోగా 1 by 1 ఫ్లిప్ చేయండి. ఇలా నేను చూపించినట్టుగా అన్నీ 1 by 1 ఫ్లిప్ చేయండి. సో దానివల్ల 2 sides మంచిగా ఫ్రై అవుతాయి, క్రంచీగా అవుతాయి. ఇలా క్రంచీగా అయిన ఎగ్స్ పైన కొంచెం సాల్ట్, కొంచెం కాదు తగినంత, మీరు ఎంత తినగలిగితే అంత సాల్ట్ వేయండి. ఎందుకంటే నేను మునగాకు మిక్సీ పడుతున్నప్పుడు సాల్ట్ వేయలేదు, అందువల్ల ఇప్పుడు వేస్తున్నాను. మీరు అప్పుడు కావాలంటే అప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సాల్ట్ని ఇలా చల్లుతున్నాను, స్ప్రింకిల్ చేస్తున్నాను. తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న మునగాకు పౌడర్ అనేది దానిపై ఎగ్స్ పైన వేయాలి. వేసి లైట్గా కలపండి. ఎక్కువ కలపడం వల్ల ఎగ్స్ అన్నీ చిగురైపోతాయి, తినడానికి వీలుగా అవ్వదు, మొత్తం ముక్కలుగా అవుతాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్యాన్ని అటు ఇటు కదపండి, లేదంటే ఇలాంటి చెక్క గరిటెతోని లైట్గా అటు ఇటు కదపండి. సో దానివల్ల ఈ ఆకు అనేది అన్నిటికీ కలిసి బాగా స్ప్రెడ్ అయిపోయి ఈ కారం ఘాటు ఎగ్స్కి బట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మునగాకు అనేది చాలా హెల్దీ. ఇది పిల్లలు ఏ వయసు వాళ్ళైనా తినొచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయాలి. డిఫరెంట్గా రెసిపీస్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కోరిక మేరకు డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఈ మునగాకు కోడిగుడ్డు ఫ్రై అనేది నా సొంత రెసిపీ. మేము అప్పుడప్పుడు చేస్తాం.